నమస్తే ఫ్రెండ్స్, తెలుగు లా కాలేజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు లా ఆఫ్ కాంట్రాక్ట్ యూనిట్ 1లో 5వ క్లాస్లో ఉన్నామండి. సో టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ మరియు యాక్సెప్టెన్స్ యొక్క కమ్యూనికేషన్ అండి. అసలు కమ్యూనికేషన్ అంటే ఏమిటో చూద్దామా. ఏమైతే మనం చెప్పాలనుకుంటున్నామో ఎదుటివారికి అది అర్థమయ్యే రీతిలో చెప్పడాన్ని కమ్యూనికేషన్ అంటారండి. సో ఆఫర్లు మరియు యాక్సెప్టెన్స్లో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది అవతల వారికి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే చెల్లుబాటు అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. మొత్తం 12 పాయింట్లు ఉన్నాయి, ఓపికతో చూసేయండి. సో ఒకటవది ఆఫర్ కమ్యూనికేషన్. ఆఫర్ అనేది ఎదుటివారికి తెలిసినప్పుడు మాత్రమే పనిచేస్తుందండి. తెలియకుండా మనం అది చేస్తే అది పనిచేయదు. ఆఫర్ ఏమిటో తెలియకుండా దాన్ని అంగీకరించలేరు. ఆఫర్ తెలిస్తేనే అంగీకరించాలండి. సో ఉదాహరణకు మనం చూసుకుంటే రివార్డ్ ఆఫర్లలో చూసుకుంటే ఆ రివార్డ్ గురించి తెలియకపోతే మనం ఆ రివార్డ్ను క్లెయిమ్ చేయలేము. ఎందుకంటే ఆఫర్ మనకి కమ్యూనికేట్ కాలేదు. ఆఫర్ కమ్యూనికేట్ అయితేనే మనం రివార్డును క్లెయిమ్ చేయగలమండి. సో అది ఒకటవదండి. రెండవది యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్. మనం ఎవరి దగ్గర అయితే ఆఫర్ను తీసుకుంటామో అంటే ఆఫర్ ఇచ్చిన వ్యక్తికి తెలిసినప్పుడే యాక్సెప్టెన్స్ పూర్తవుతుంది. సో యాక్సెప్టెన్స్ని ఎలా చెప్పవచ్చు మనం? మాటలతో కానీ, రాతపూర్వకంగా కానీ, పని చేయడం ద్వారా కూడా చెప్పవచ్చు. మనం గత క్లాస్లో చూసాం, ఇంట్లో కుక్క పిల్లలు కానీ ఎవరైనా మనుషులు మిస్ అయ్యారని ఒక ప్రకటన తెలుస్తుంది, అంటే ఒక ప్రకటన వస్తుందండి. వారిని తీసుకొచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తామని చెప్తారు. దాన్ని మనం యాక్సెప్టెన్స్ చేయకుండా, అంటే వారికి తెలియచేయకుండా కూడా వారిని వెతికి మనం అప్పగిస్తే మనకి తగిన ఇస్తారనమాట, బహుమతి ఇస్తారు. సో యాక్సెప్టెన్స్ను అలా కూడా తెలియచేయవచ్చు, పని ద్వారా అండి ఇది. సో అర్థమైందండి. మనం ఎవరి దగ్గర అయితే ఆఫర్ను తీసుకుంటామో వారికి అర్థమయ్యే రీతిలో యాక్సెప్టెన్స్ను తెలియజేయడం, ఇది యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్ అంటామండి. మాటలతో కానీ, రాతపూర్వకంగా కానీ, పని చేయడం ద్వారా కానీ. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. సో మూడవ పాయింట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ ఎప్పుడు పూర్తవుతుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం ఆఫరీ తన అంగీకారాన్ని ఆఫరర్కి తెలియజేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది, లేదంటే పనిచేయదండి. సో యాక్సెప్టెన్స్ ఎప్పుడు పూర్తవుతుందంటే మనకు ఆఫర్ ఇచ్చింటారు కదా, ఆఫర్ ఇచ్చిన వారికి మన అంగీకారాన్ని తెలియజేసినప్పుడు తక్షణమే పూర్తవుతుంది యాక్సెప్టెన్స్ అనేది. ఓకేనా? సో నాలుగవది రద్దు నియమాలండి, రీవొకేషన్ రూల్స్. ఇది సెక్షన్ 5 వివరిస్తుందండి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో. సో ఆఫర్ను యాక్సెప్టెన్స్ జరగకముందు రద్దు చేయవచ్చు, యాక్సెప్టెన్స్ను ప్రపోజర్కి చేరకముందు రద్దు చేయవచ్చండి. సో ఉదాహరణకు నేను మీకు ఏదైనా తెలియజేయాలనుకుంటే నేను ఒక లేఖ ద్వారా యాక్సెప్టెన్స్ పంపిస్తానండి. మీరు ఒక ఆఫర్ ఇచ్చింటారు నాకు, నేను దాన్ని లేఖ ద్వారా పంపించింటాను. సో నేను అది వెంటనే రద్దు చేసుకోవాలంటే ఆ లేఖ చేరకముందు నేను మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ చేసి చెప్తే అది రద్దు అవుతుంది. లేదా నా ఫోన్ కాల్ కంటే ముందు లేఖ మీ దగ్గరకు చేరిందంటే అది చెల్లదండి. సో ఐదవది తక్షణ కమ్యూనికేషన్. అంటే మనం చూస్తుంటాం ఫోన్ లేదా ఈమెయిల్ లేదా చాట్లలో చూస్తున్నామండి. ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఈ ఫోన్లలో కానీ, ఈమెయిల్స్లో కానీ, చాటింగ్లో కానీ వినినప్పుడు లేదా చదివినప్పుడు మాత్రమే యాక్సెప్టెన్స్ అంటే చెల్లుతుంది. ఆఫర్ ఇచ్చిన వ్యక్తికి మనం మెసేజెస్ కానీ ఫోన్లలో కానీ చేసినప్పుడు ఆ ఆఫర్ వ్యక్తి విన్నప్పుడు మాత్రమే ఈ యాక్సెప్టెన్స్ అనేది చెల్లుతుంది, లేదా చెల్లదు. అలా అండి. ఆరవది అథోరైజ్డ్ ఏజెంట్. మన తరపున ఎవరితో ఒకరితో చెప్పించడం అండి. ఉదాహరణకు నా ద్వారా ఒక వ్యక్తిని మీ దగ్గరకు పంపిస్తాను, నేను అనుకున్నది చెప్పమని యాక్సెప్టెన్స్ని. సో అతను చెప్పిందే యాక్సెప్టెన్స్ కింద చట్టబద్ధంగా వర్తిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఏడవది టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియాలండి. ఆఫర్లో ఉన్న షరతులు ఆఫరీకి తెలియాలి. అలా కాకుండా తెలియచేసేదానికి అవకాశం కూడా ఉండాలి. మనం రైల్వే టికెట్ కానీ చూస్తుంటాం, దాని వెనకాల ఉంటాయండి కొన్ని షరతులు, కండిషన్స్. రైల్వే టికెట్ అనే కాదు, సో మనం చూస్తుంటాం కదా, ఏదైనా కానీ ఇస్తుంటారు. సో అలా టర్మ్స్ అనేది తెలిసి ఉండాలి. ఎనిమిదవది ఆఫర్ తెలియకపోతే యాక్సెప్టెన్స్ కుదరదండి. ఆఫర్ గురించి తెలియకపోతే అంగీకారమే కుదరదు. ఉదాహరణకు రివార్డు తెలియకుండా తప్పిపోయిన కుక్కను వారికి అందజేస్తే కుదురుతుందా? కుదరదు కదా. సో
ఒక వ్యక్తి చెప్పింటాడు, ఇలా నా ఇంట్లో కుక్క పిల్ల మిస్ అయింది, దాన్ని తెచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తానని. సో మనకు అది తెలియదు, పొరపాటున మనకు దొరికింటుంది, దానిపై వాళ్ళకి ఇస్తాము. అప్పుడు వాళ్ళు ఇచ్చే బహుమతికి మనం అర్హులం కాదు, ఎందుకంటే మనకి అక్కడ ఆఫర్ కమ్యూనికేట్ కాలేదు కదా. 9వది సరైన కమ్యూనికేషన్ జరగాలండి. లేఖలలో మనం చూసుకుంటే లేఖను తప్పు చిరునామాకు పంపితే అది చెల్లదు. సరైన అడ్రస్కు మనం అనుకున్న వ్యక్తికి చేరితేనే అది చెల్లుతుంది. ఒకవేళ మనం లేఖలలో కమ్యూనికేషన్ కావాలంటే, కమ్యూనికేషన్ తెలపాలంటే. సో 10వది కాలం కారణంగా ఆఫర్ రద్దండి. టైం లిమిట్ ఉంటే ఆ టైం లోపల వరకే ఆఫర్ చెల్లుతుంది లేదా చెల్లదు. ఓకేనా. టైం లేకపోతే రీజనబుల్ టైంలో అండి యాక్సెప్టెన్స్ అవసరం. రీజనబుల్ టైంలో మనం మన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియజేయవచ్చు. 11వదండి, మౌనం యాక్సెప్టెన్స్ కిందికి రాదు. మీరు బాగా గమనించాలండి, చాలా మంది మోసం చేస్తారు. నువ్వు ఆ రోజు సైలెంట్గా ఉన్నావు కదా అంటే ఒప్పుకున్నావు కదా అని అంటారు పాతకాలం మనుషులు. ఆ పద్ధతిగానే అలాగే వస్తూ ఉంటాయి. సో ఎవరో నువ్వు మాట్లాడకపోతే అంగీకరించినట్లే అని చెప్తే అది పనిచేయదు. ఓకేనండి. మౌనంగా ఉండడం కాంట్రాక్ట్ కాదు కాబట్టి. సో అది 12వదండి, లాస్ట్ది, పోస్ట్ వర్సెస్ ఇన్స్టంట్ కమ్యూనికేషన్. సో మనం పోస్ట్ కమ్యూనికేషన్ చూద్దాం. పోస్ట్ కమ్యూనికేషన్ ఎప్పుడు వాడతారండి? పాతకాలంలో చూసుకుంటే లేఖలు లేదా పోస్ట్ ద్వారా ఆఫర్ మరియు యాక్సెప్టెన్స్ పంపేవారు. సో ఇప్పటికీ పోస్టల్ రూల్ అనేది లీగల్గా వర్తిస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాలి. సో పోస్టల్ రూల్, ఆఫరర్ పట్ల యాక్సెప్టెన్స్ పూర్తయ్యే సమయం ఎప్పుడు అంటే, ఎప్పుడైతే ఆఫరీ యాక్సెప్టెన్స్ లెటర్ను ఆఫరర్కి పంపుతాడో ఆ క్షణం నుండి ఆఫరర్ బౌండ్ అవుతాడండి. అంటే మీరు లేఖ పంపించగానే మీ నియంత్రణ అంటే మన నియంత్రణలో ఉండదు అది. మనం ఎప్పుడైతే లేఖ పంపిస్తామో అప్పుడు మన నియంత్రణలో ఉండదు. ఆఫర్ ఇచ్చిన వ్యక్తికి మనం బంధనంగా మారుతామండి. ఓకేనండి. సో ఇన్స్టంట్ కమ్యూనికేషన్ తక్షణ కమ్యూనికేషన్స్ అవి ఏవి? ఫోన్ కాలు, చాటు, వాట్సాప్, ఈమెయిల్, చాలా సందర్భాల్లో వాడుతుంటారు ఈమెయిల్స్, వీడియో కాలు, సో ఎస్ఎంఎస్, ఇవి తక్షణంగా చేరుతాయి కాబట్టి పోస్టల్ రూల్ దీనికి వర్తించదు. ఓకేనండి. సో బి వచ్చేసి ఇన్స్టాంట్ రూల్ చూసుకుందామా. యాక్సెప్టెన్స్ ఎప్పుడు పూర్తవుతుంది? ఆఫర్ ఇచ్చిన వ్యక్తి విన్నప్పుడు లేదా చదివినప్పుడు మాత్రమే యాక్సెప్టెన్స్ చెల్లుతుంది. అంటే మీరు ఎస్ అనడం సరిపోదండి, ఆఫర్ కూడా వినాలి, దాన్ని చదవాలి, అప్పుడే కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. ఉదాహరణకు నేను మీకు నా బైక్ 50,000 కావాలా అని అంటాను, మీరు ఫోన్లో అవును కావాలి అని అంటారు. అది నేను విన్నప్పుడే యాక్సెప్టెన్స్ అనేది చెల్లుబాటు అవుతుంది. సో ఇక్కడ నేను విన్న క్షణంలోనే కాంట్రాక్ట్ పూర్తవుతుంది. నేను వినకుంటే అది పూర్తి కాదు. ఇక్కడ పంపిన సమయం కాదు, విన్న సమయం ముఖ్యం. ఓకేనండి. సో ఇదే అండి కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. మీకు అర్థమయ్యే రీతిలో వివరించాను అని భావిస్తున్నాను. ఒకవేళ లోటుపాట్లు ఏమైనా ఉంటే కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి, నేను సరి చేసుకుంటాను. సో ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మొదటి వీడియో అనుకుంటే మీరు మొదటి నుంచి చూడండి, క్లాస్ 1 నుంచి చూడండి, బాగా అర్థమవుతుంది.